ఏపీలో పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె కూటమి ప్రభుత్వాన్ని, అందులోనూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని టార్గెట్ చేస్తూ నిన్న చేసిన ఫోన్ ట్యాపింగ్ విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో విడుదల రజనీకి లావు ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్తామంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. విడుదల రజనీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు ఇతర అధికారుల వాంగ్మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని, తమ ఇంట్లోనూ మహిళలున్నారని, మా వాళ్లకొక్క న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదని లావు గుర్తు చేశారు. ఫోన్ డేటా, భూములపై విడుదల రజనీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యా సంస్థలు నడుపుతున్నామని, ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదని అన్నారు. అమరావతిలో అనేక విద్యా సంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని, అయినా తాము మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని ఎక్కువ రేటు చెల్లించి మరీ భూమి తీసుకున్నట్టు తెలిపారు. వేలానికి కేటాయింపుకు మధ్య చాలా తేడా ఉందని రజనీకి గుర్తు చేశారు. ఇదంతా రజనీతో ఎవరు మాట్లాడించారో తనకు బాగా తెలుసన్నారు. ఒకరిని విమర్శించే ముందు వివరాలు తెలుసుకోవాలని, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారంటూ విడుదల రజనీకి లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. విడుదల రజనీ మాదిరిగా తాను అబద్ధాలు చెప్పలేనన్నారు. ఐపీఎస్ జాషువా సర్వీస్ 2040 వరకు ఉందని, జాషువా స్టేట్మెంట్లో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్కు తనకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పాలని లావు తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ మాధవిరెడ్డిని రజనీయే తీసుకెళ్లారని, ఐపీఎస్ జాషువాను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు భారీగా ఫైన్ వేశారని గుర్తు చేశారు. రజనీ రెడ్ బుక్ రాజ్యాంగం విమర్శలని లావు కొట్టిపారేశారు.